మతానికి దేవుని రాజ్యానికి చాలా తేడా ఉంది. దేవుని రాజ్యం వేరు, మతం వేరు. మతం సామాజికంగా నిన్ను ఒకటి చేస్తుంది, కానీ దేవుని రాజ్యం నిన్ను ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి యేసు ప్రభువు పట్ల నిబద్ధతనిస్తుంది. యేసు ప్రభువుతో ప్రేమలో పడతావు. యేసు ప్రభువుతో యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. యూ విల్ హ్యావ్ ఎ లైవ్ రిలేషన్షిప్ విత్ జీసస్. మతంలో ఉన్నట్లుగా డూస్ అండ్ డోంట్స్ కంటే ఎక్కువ నీ హృదయాన్ని యేసు ప్రభువుకు నచ్చేట్లుగా పెట్టుకోవడానికి ఇష్టపడతావు. దేవుని రాజ్యంలో విప్లవం ఉంటుంది. దేవుని రాజ్యంలో సమాజం పట్ల స్పృహ ఉంటుంది. దేవుని రాజ్యంలో సమానత్వం ఉంటుంది. దేవుని రాజ్యంలో నేను పాస్టరు ఒకటే అన్న దృక్పథం ఉంటుంది. దేవుని రాజ్యంలో మన బలహీనతలు మనం చూస్తాం. మతంలో మన బలహీనతలు కప్పిపెట్టుకోవటం కోసం మతాన్ని కప్పుకుంటాం. దేవుని రాజ్యంలో ఆనెస్టీ అంటే నిజాయితీ ఉంటుంది, కానీ మతంలో నిజాయితీ కనిపించదు. బయటకి ప్రీచింగ్ ఒకటి ఉంటుంది, లోపల జీవితం ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టే యంగ్ పీపుల్, ముఖ్యంగా యువకులు, యువత మొత్తం కూడా మతాన్ని చూసి ప్రభువును దూరం పెడుతుంది. మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉండేందుకు లెక్కలు వేసుకుంటుంది. కానీ లెట్ మీ ఇన్వైట్ యూ మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఈరోజు ఉదయం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి రాలేదు. క్రైస్తవం అనేది మతం. లోకంలో లోక దృక్పథంలో క్రైస్తవం అన్నది ఒక మతం. కానీ యేసు ప్రభు యొక్క రాకడ మతం కట్టడం కోసం కాదు, రాజ్య స్థాపన కోసం జరిగింది.